జిటివి తెలుగు మూవీ అప్డేట్స్. హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురు చూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ నటి కీర్తి సురేష్ ఖరారయ్యారు. హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగిన ఈ సినిమా పూజ కార్యక్రమానికి కీర్తి సురేష్ హాజరు కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది. ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె జంటగా ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అట్లీ చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తమ చిత్రం ఒక సాధారణ సినిమా కాదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సరికొత్త దారిని తామే సృష్టిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు సంపూర్ణంగా కొత్తదనాన్ని పంచుతోంది. వారి ఆలోచన విధానాన్ని, సినిమా చూసే పద్ధతిని మార్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం అంటూ ధీమాను వ్యక్తం చేశారు. హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం కే ర్యాంప్ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, శివ బొమ్మకు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా కట్ చేశారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఊర మాస్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చే కామెడీ సినిమాకే హైలైట్ కానుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కలర్ ఫోటో చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఇప్పుడు రోషన్ కనకాల హీరోగా మోగ్లీ 2025 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పూర్తి అడ్వెంచరస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.